ఇది ప్రజా వేదిక. ఓకే సార్. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఆర్ గారి నాయకత్వం, కృష్ణరావు గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. 1 year అయింది ఎలక్షన్. గెలిచి కూడా 1 year అయింది. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతులే కానీ, ఒక పింఛన్దారులే కానీ, ఇలా పింఛన్దారులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి 100 రోజుల్లో ఇలా పింఛన్దారులకు మనం మోసం చేసే ప్రయత్నం చేశారు. అది కూడా జనవరిలో ఇవ్వలేదు పింఛన్లు, ఆగస్టులో కూడా పింఛన్లు ఇవ్వలేదు. సుమారుగా 2,500 కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వచ్చే హక్కును దాన్ని మీరు ఇవ్వలేకుండా నిరుపేదలైనటువంటి పింఛన్దారులందరూ కూడా ఎగొట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రైతులకు రైతు బంధు నాటేసేటప్పుడు ఇచ్చేటప్పుడు రైతు బంధు కూడా మీరు ఈరోజు రైతు బంధు ఇవ్వకుండా 1 year అయిపోయింది, కాలాపం చేసుకుంటాం, మళ్ళీ మేము మన సంక్రాంతి తర్వాత ఇస్తున్నాం ప్రయత్నం. రైతు రుణమాఫీ అది సుమారుగా 30-40 వేల కోట్ల రూపాయలు అని చెప్పి 7,500 కోట్లకి పరిమితం చేసి అది కూడా ప్రజల మోసం చేసే ప్రయత్నం చేశారు. అందుగురించే ప్రజలందరూ కూడా ఒకతాటి మీదకి వచ్చి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత పోయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఆ రోజున కేసీఆర్ నాయకత్వంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వచ్చి హైదరాబాద్ నగరానికి నీళ్ళు వచ్చినాయని చెప్పి ఇలా ప్రజలు ఎంతో హర్షిస్తూ ఉన్నారు. నేను నిన్ననే కొన్ని హాస్పిటల్ పోతే ఒక్క దగ్గర కూడా కనీసం గోరీ లేనటువంటి పరిస్థితి నేను చూశాను. అందుకొరకే ఈరోజు శ్రీకాంత్ దస్వంటి వారు కుక్కట్పల్లి డివిజన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు, శ్రీలింగంపల్లికి సంబంధించిన అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కానీ అలా ఆధ్వర్యంలో ఈరోజుగా 56 మంది మళ్ళీ తిరిగి మేము టీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి జరుగుతుంది సాధ్యమైతే అన్నటువంటి ఆలోచనతో మా పార్టీ రావడం స్వాగతం అవుతా ఉన్నాం. ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది, అన్ని వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. నిన్ననే 9 బ్రాహ్మణులు వాళ్ళు పాపం హైదరాబాద్ దాంట్లో షాపులు పెట్టుకుంటే వాళ్ళకి మేము ముఖ్యమంత్రి దృష్టికి నేనే తీసుకెళ్ళి ఆ టైంలో కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు కనీసం కరెంటు కట్టలేనటువంటి పరిస్థితులు అని చెప్పితే ఆ రోజు ఎంబడే జైవో ఇచ్చి ₹1 లేకుండా వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇచ్చారు. వాళ్ళకి ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఎత్తేసి వాళ్ళు సుమారుగా ఫ్రీ కరెంట్ అయితే వాళ్ళు 30-40 వేల బిల్లులు వచ్చే అవకాశం తీసుకొచ్చారు. అందుకే నిన్న 3,000 నుంచి 4,000 మంది నిన్న వాళ్ళు ధర్నా చేసి నిరసన తెలిపే కార్యక్రమం చేశారు. ఈ రకమైన నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ పండుగ వాతావరణం అని చెప్పి మేము పండుగలు చేశాము, 8,000 కోట్లు 1,000 కోట్లు అని చెప్పి మేము ఇనాగ్రేషన్ చేసి మేము ఫౌండేషన్ చేసి మళ్ళా దాన్ని నేను ఇనాగ్రేషన్ చేయడం అనేది బాధ కలిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజల పక్షాన ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు G News. ఇది ప్రజా వేదిక.